అండ్ నేను ఫిట్ అంటే సిక్స్ ప్యాక్ మొత్తం బైసెప్స్ అంటలేను. అ జనరల్ పర్సన్ హూ కెన్ ఈట్ వాట్ హీ లైక్స్ అండ్ హూ కెన్ లివ్ లైఫ్ నార్మల్. ఫస్ట్ వర్కౌట్ చేయాలా, లేకపోతే డైట్ స్టార్ట్ చేయాలా, అసలు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఎక్కడ ఎండ్ చేయాలి? ఎందుకంటే నువ్వు బుర్రలో 1 year అనేది టైం లైన్ పెట్టుకొని మొదలు పెట్టినావు అనుకో, తొందరగా రిజల్ట్ వస్తే నువ్వే ఎంకరేజ్ అవుతావు. కానీ 90% కేసెస్లో రిజల్ట్ తొందరగా రాదు కాబట్టి నువ్వు డిస్కరేజ్ అవ్వకుండా ఉంటావు. మినిమం 100 grams ప్రోటీన్ అనేది తినాలి. ఇప్పుడు ఇందులో ఛాలెంజ్ ఏంటంటే మన ఇండియన్ డైట్లో, వెజిటేరియన్ డైట్లో అనేది ప్రోటీన్ కంటెంట్ చాలా చాలా తక్కువ. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు కొవ్వు కింగ్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. I have lost 14 kgs live on Instagram and in total I have lost almost 20 kgs. ఇది మొత్తం నేను ఒక ప్రాపర్ సింపుల్ హోమ్ మేడ్ డైట్ ప్లస్ సింపుల్ వర్కౌట్ ప్లాన్స్ తోటే లూజ్ చేసిన. ఇది ఎట్లాగా చేయాలి, మీరు యాజ్ అన్ ఒబీస్ బిగినర్ ఉన్నారంటే మీరు ఏమేమి స్టెప్స్ తీసుకోవాలనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన. లెట్స్ గెట్ స్టార్టెడ్ వితౌట్ ఎ డిలే. సో ఈ వీడియోలో వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ వెయిట్ లాస్. యాజ్ అ బిగినర్ మీరు కనుక ఒబీస్ ఉన్నారు, మీరు ఓవర్ వెయిట్ ఉన్నారు, మీకు బేసిక్ ఛాలెంజెస్ లైక్ డయాబెటీస్ కానీ లేకపోతే ఒబిసిటీ కానీ ఇట్లాంటివి ఉన్నాయంటే మీరు వెయిట్ లాస్ ఎట్లా స్టార్ట్ చేయాలన్న దాని గురించి మాట్లాడుకుందాం. ప్రాపర్ డీటెయిల్స్ డయాబెటీస్, థైరాయిడ్, దాని మెడికేషన్స్లోకి నేను వెళ్ళను ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్ లేదు. బట్ యాజ్ అ జెనరిక్ పర్సన్ హూ హ్యాస్ గెయిన్డ్ అ లాట్ ఆఫ్ వెయిట్, మీకు సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంది, లేకపోతే మీరు నైట్ షిఫ్ట్లో వర్క్ చేస్తారు, లేకపోతే మీరు చిన్నప్పటి నుంచి ఓవర్ వెయిట్ అయిపోయినారు, మేబీ బికాస్ ఆఫ్ హోమ్ కుకింగ్, వాట్ ఎవర్ ద రీజన్ మైట్ బి, మీరు ఒక ఓవర్ వెయిట్ పర్సన్ నుంచి ఫస్ట్ ఫిట్ పర్సన్ ఎట్లా కావాలనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మనము దీనికి కావాల్సిన క్యాల్కులేషన్స్ ఏంటి, ప్రోటీన్ ఎట్లా తినాలా, ఫ్యాట్ ఎట్లా తినాలా, ఫస్ట్ వర్కౌట్ చేయాలా, లేకపోతే డైట్ స్టార్ట్ చేయాలా, అసలు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఎక్కడ ఎండ్ చేయాలి, దీని వెనకాల ఉన్న మొత్తం పెద్ద ఇలకత మఫ్లీ అయిందనేది స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాం. బట్ హౌఎవర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజెస్ తోటి మొదలు పెడతాను అనమాట. మీరే గుర్తు చేసుకోండి, మీరు చిన్నగా ఉన్నప్పుడు క్రికెట్ ఆడడానికి పోతుండే, సమ్మర్ వచ్చిందంటే రోడ్ల పైన తిరుగుతుండే, అమ్మాయి అది తిడుతుండే, ఏం రా రోడ్ల మీద ఉంటావా, ఇంట్లోకి రావని చెప్పేసి ఆ రేంజ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అలవాటు ఉన్న బాడీ మనది. ఇప్పుడు ఏమైందంటే అన్ఫార్చునేట్లీ కరియర్ వల్లనో లేకపోతే మేబీ ఫ్యామిలీ ఇష్యూస్, నువ్వు ఎక్కడికో అబ్రాడ్ వెళ్ళినావు, ఏదో ఒక రీజన్ ఉండడం వల్ల కూడా నువ్వు సెడెంటరీ లైఫ్ స్టైల్లోకి వచ్చేసినావు. ఫస్ట్ నువ్వు ఏం చేయాలంటే స్టెప్ 1 రెమెడీ, వాకింగ్ స్టార్ట్ చేయి. ఫస్ట్ 15 days 15 minutes a డేతో మొదలుపెట్టు, తర్వాత 30 minutes a డేకి తీసుకెళ్ళు, తర్వాత 45 minutes a డేకి తీసుకెళ్ళు, తర్వాత 1 hour a డేకి తీసుకెళ్ళు. వాకింగ్ చేయి బేసిక్. సెకండ్ ఏంటంటే డెస్క్ జాబ్స్ చేసే వాళ్ళకి, వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ లేకపోతే ఆఫీస్లో ఉండేటోళ్ళకి ఎవ్రీ 2 or 3 hours బ్రేక్ తీసుకొని బాడీ స్ట్రెచ్ చేసుకో. నువ్వు నీ షోల్డర్స్ కానీ లేకపోతే లోవర్ బ్యాక్ కానీ లేకపోతే నీ మెడ కానీ, చాలామంది కూర్చొని ఇక్కడ గూన్ వచ్చేసి ఉంటుంది. అది ఎట్లా పోవాలంటే ఇట్లాంటివి మీరు చేస్తూ ఉంటే స్లోగా అలవాటు అవుతుంది అనమాట. సో ఫస్ట్ మీరు ఇట్లాగా లెగిసి మూవ్మెంట్, వాకింగ్ ప్లస్ ఆఫీస్లో స్ట్రెచెస్ ఇట్లాంటివి అనేది బాడీకి చెప్పినారనుకోండి, స్లోగా దాన్ని పేసప్ చేసుకొని ఒక వర్కౌట్ రెజిమ్ దాకా వెళ్ళొచ్చు మనం. డే 1 రోజు నేను బరువులు లేపేస్తా, జిమ్ జాయిన్ అయిపోతా అంటే మీరు 1 year సబ్స్క్రిప్షన్ కొంటారు, అది దేనికి పనికిరాదు, అట్లా వాడుంటుంది అంతే. ఓకే, ఇప్పుడు స్టెప్ 2 వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. నీ బాడీకి బేసిక్ మూమెంట్ నువ్వు మొదలు పెట్టినావు, బేసిక్ కదులుతున్నావు కాబట్టి డైట్ అనేది నువ్వు ఎట్లా తీసుకోవాలనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, లెట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ బాడీ వెయిట్ 100 kg అనుకో, నువ్వు పర్ కిలోగ్రామ్ ఆఫ్ బాడీ వెయిట్ 1 gram ప్రోటీన్ తినాలి. అంటే టోటల్ మినిమం 100 grams ప్రోటీన్ అనేది తినాలి. ఇప్పుడు ఇందులో ఛాలెంజ్ ఏంటంటే మన ఇండియన్ డైట్లో, వెజిటేరియన్ డైట్లో అనేది ప్రోటీన్ కంటెంట్ చాలా చాలా తక్కువ. సో మీరు ఫుడ్ మెజర్ చేసుకోండి, నేను ఎన్ని గ్రామ్స్ ప్రోటీన్ తింటున్నా, నేను సరే పన్నీర్ కూర తింటున్నా అంటే ఎన్ని గ్రాములు కూర తింటున్నా, ఆ కూరలో పన్నీర్ కాకుండా క్యాప్సికమ్ కానీ వేరే ఆలుగడ్డ, టమాటాలు ఇవన్నీ ఉంటాయి, అవెంత వెయిట్ ఉన్నాయి, పన్నీర్ ఎంత వెయిట్ ఉంది, ఎందుకంటే మీకు క్యాల్కులేషన్ ఇంపార్టెంట్. ఫస్ట్ మీరు 1 gram per kg బాడీ వెయిట్ ప్రోటీన్ తినడం అనేది మొదలు పెడితే బేసిక్ బాడీ ఒక స్టెబిలిటీకి వచ్చి మీ మసిల్ లాస్ అవ్వడం అనేది ఆగుతుంది అనమాట. బాడీ స్ట్రక్చర్ మెయింటైన్ అవుతుంది. ఫస్ట్ మీరు ఆ స్టేజ్కి వచ్చినారనుకోండి, అక్కడి నుంచి దాన్ని మనం ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కార్బ్స్, క్యాలరీస్ అన్నీ మర్చిపోండి. ఫస్ట్ స్టెప్ 1 మీరు ఏం చేయండి అంటే 1 gram per kilogram ఆఫ్ బాడీ వెయిట్ ప్రోటీన్ తినడం స్టార్ట్ చేయండి. ఇది మీకు ఒక అలవాటు అయినాక, మీ డైజెస్టివ్ సిస్టమ్స్కి యూజ్ అయినాక మనం దీనిలోకి ఫైబర్ తీసుకురావడము, ప్రోటీన్ షేక్స్ తీసుకురావడం, ఇవన్నీ చేద్దాం. దీస్ ఆర్ ఆల్ ఫాలోయింగ్ స్టెప్స్. ఓకే, సో స్టెప్ 1 సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది చేంజ్ చేసి మూమెంట్ నువ్వు తీసుకొచ్చినావు. స్టెప్ 2 డైట్లో కూడా నువ్వు ప్రాపర్ ఇది అనేది స్ట్రక్చర్ అనేది తీసుకొచ్చినావు. తర్వాత ఇప్పుడు ఏంటంటే ఈ ప్రాసెస్ అనేది నువ్వు ఒక 1 month ఫాలోగా, అంటే 1 month బేసిక్ మూమెంట్స్ మొత్తం చేయడము, బాడీని ఒక ఫ్లోలోకి తీసుకురావడం, ప్లస్ 1 gram per kg బాడీ వెయిట్ ప్రోటీన్ తినడం, ఇది ఒక 1 month చేసినాక ఇప్పుడు ఒక ఫ్లోలోకి బాడీ వచ్చింది కాబట్టి
ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొద్దిగా ఇంటెన్స్ వర్కౌట్ స్టార్ట్ చేయాలన్నమాట. డైరెక్ట్ జిమ్ జాయిన్ అయ్యే అవసరం అస్సలే లేదు. బేసిక్ టూల్స్ తీసుకో. ఎటువంటి టూల్స్ నీకు చూపెడతా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది రెసిస్టెన్స్ బ్యాండ్. ఓకే, దీంతో నువ్వు షోల్డర్స్, బ్యాక్, మొత్తం యాబ్స్, లెగ్స్, ప్రతి ఒక్క మసిల్ నువ్వు టార్గెట్ చేయొచ్చు. ఇది ఒకటి. ఇది ఆల్మోస్ట్ మీకు ఇది ఇంకా ఎక్కువ. ఇది 600 రూపాయలు డికాథ్లాన్లో నేను తీసుకున్నది. ఎక్కువ రెసిస్టెన్స్. మీకు ఈవెన్ 200, 300కి దీనికంటే తక్కువ రెసిస్టెన్స్ వచ్చేస్తాయి, మీరు బిగినర్స్ కాబట్టి. అట్లా రెసిస్టెన్స్ బ్యాండ్ తీసుకోండి. లేదు అనుకుంటే దిస్ ఈజ్ ఆల్సో బ్యూటిఫుల్ ఆప్షన్. మీరు ఒక ముద్గర్ తీసుకోవచ్చు. ఇది ఏంటంటే మన ఇండియన్ ట్రెడిషన్, ప్లస్ దీంతో పాటు ఇది ఏంటంటే మీకు హెల్ప్ చేస్తుంది అనమాట. దీంతో కూడా మీరు షోల్డర్స్ చేసుకోవచ్చు, మీరు ఈవెన్ 2 హ్యాండ్స్ పట్టుకొని చెస్ట్ చేసుకోవచ్చు, బ్యాక్ సైడ్ ట్రైసెప్స్ చేసుకోవచ్చు. ఇది ఇట్లా పెట్టి మీరు స్క్వాట్స్, అది లెగ్స్ టార్గెట్ చేసుకోవచ్చు. ఈవెన్ ముద్గర్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఇట్లా చిన్న ముద్గర్ ఉంటుంది, పెద్దది ఉంటుంది, గదా ఉంటుంది, సంతోలా ఉంటుంది. ఇది ఏదన్నా ఒకటి మీరు కొనుక్కుంటే చాలు, మొత్తం అంత ఎక్విప్మెంట్ కొనుక్కునే అవసరం లేదు. అట్లాగా మీరు మీ బాడీకి ఒక ఫౌండేషన్ అనేది బిల్డ్ చేయండి. ఏ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ కానీ నువ్వు నా కోర్స్ తీసుకో 2 నెలల్లో సన్నగా అయిపోతావు, నువ్వు నన్ను ఫాలోగా 3 నెలల్లో మారిపోతావు అంటే మీరు నమ్మకండి. మీరు ఓవర్ ఇయర్స్ అంటే 10 ఏళ్ళు 5 ఏళ్ళు సరిగ్గా తినక, వర్కౌట్ చెయ్యక, స్ట్రెస్ తీసుకొని ఫ్యాట్ బాడీ కండిషన్కి అనేది వచ్చినారు. అది ఇమీడియట్లీ పోదు. మీరు దానికి మినిమం ఒక 1 ఇయర్ టైం అన్నా ఇవ్వాలి. అట్లా మీరు మైండ్లో పెట్టుకోండి. ఎందుకంటే నువ్వు బుర్రలో 1 ఇయర్ అనేది టైం లైన్ పెట్టుకొని మొదలుపెట్టినావు అనుకో, తొందరగా రిజల్ట్ వస్తే నువ్వే ఎంకరేజ్ అవుతావు. కానీ 90% కేసెస్లో రిజల్ట్ తొందరగా రాదు కాబట్టి నువ్వు డిస్కరేజ్ అవ్వకుండా ఉంటావు. సో ఇది ఒకటే నేను చెప్దాం అనుకుంటున్నా. స్టార్ట్ విత్ ఆల్ యువర్ హార్ట్, కీప్ ద 1 ఇయర్ నంబర్ ఇన్ యువర్ మైండ్ అండ్ గివ్ ఇట్ యువర్ 100%. ఆల్ ద బెస్ట్.